హలో ఫ్రెండ్స్, ఈరోజు పొంగల్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. బియ్యము, పెసరపప్పు కలిపి నాకు ఈ కప్‌తో 1 కప్ వచ్చాయండి. బియ్యాన్ని, పెసరపప్పుని బాగా కడిగి నానబెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టానండి. మాకు కుక్కర్‌లో చేస్తేనే చాలా ఇష్టమండి పొంగలి. ఎందుకంటే కుక్కర్‌లో అయితే పెసరపప్పు స్మాష్ అవుతుంది. చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటుంది కాబట్టి. మీకు పొంగల్ దబర్లో చేస్తే ఇష్టమో, కుక్కర్‌లో చేస్తే ఇష్టమో కామెంట్ చేయండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకున్నాను. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నానండి. నాకు బియ్యము, పెసరపప్పు 1 కప్ వచ్చాయి కాబట్టి 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు వేసుకున్నాను. తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. నీళ్లు బాయిల్ అయ్యాక బియ్యము, పెసరపప్పు అందులో వేసుకున్నానండి. బియ్యం బాయిల్ అయ్యేటప్పుడు 1 స్పూన్ నెయ్యి కూడా వేశాను. నెయ్యి వేస్తే స్మెల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేశాను. మీకు పల్లీ చట్నీ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తానండి. మీరు తిరగబాత పెట్టిన వెంటనే పల్లీ చట్నీలో వేసి తిరగబాతని కలిపేయద్దండి. మీరు తినేటప్పుడు తిరగబాతని కలుపుకోండి. ఎందుకంటే దాంట్లో ఉండే తిరగబాత గింజలు మెత్తగా అయిపోతాయి. వెంటనే కలిపేస్తే మనం తినేటప్పుడు కలుపుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా పొంగల్ని ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.